రెడ్డి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఆయనకు ఒక ఎజెండా ఉందని చెప్తారు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు. చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడితే హేతుబద్ధంగా మాట్లాడాలి, చట్టబద్ధంగా మాట్లాడాలి. ఇప్పుడు కృష్ణాంజలి గారు బీజేపీ పెట్టాడు, బీజేపీ అని చీరని చెప్పిందా? అక్కడ అడిగింది ఏంటి? యూసీలు మీరు నిర్మాణాలు చేసేంత వరకు యూసీలు ఇవ్వమంటే యూసీలు ఇవ్వమంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యూసీ ఇస్తే డబ్బులు ఇవ్వాలంటే బీజేపీని మనం నిలదీయాలా, కడిగేయాలి కూడా. ఇక్కడ చట్టం ఏం చెప్తుంది? సెక్షన్ 94 క్లాస్ 3 న్యూ క్యాపిటల్ దాని ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ కూడా ఉంది కదా. తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది కాబట్టి ఈ రోజు వరకు రాష్ట్ర పరిపాలన అనేది సాగుతుందండి. అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, సచివాలయం ఉందండి. తెలుగుదేశం పార్టీ చేసిన సక్సెస్ అండి. ఒక్క నిమిషం. ఇక్కడ బీజేపీ స్పష్టత ఉంది, జనసేన స్పష్టత ఉంది, తెలుగుదేశం స్పష్టత ఉంది. అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద స్పష్టత ఉంది. జనసేనతో అడుగు ముందేసి అమరావతి రాజధాని డిక్లేర్ చేసి ఫండమెంటల్ పాయింట్ కూడా పెట్టింది ఎన్నికలకు ముందు. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, నిధులు ఎవడివ్వాలా? జగన్ రెడ్డి జేబులోంచి ఇంకోటి జేబులోంచి రావు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడు మీరు నిర్మాణాలు చేసుకుంటూ వెళితే ఆ నిర్మాణాలకు సంబంధించిన ఖర్చులు లెక్కలు చూపిస్తే ఆ లెక్కలు. శాంతిప్రసాద్ గారు, ఓకే ఎన్నికలు వస్తున్నాయి కాదండి, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మరి బీజేపీ కూడా కలిసి వెళ్తున్నది కాబట్టి అక్కడికి రాబోతున్నా. ఇప్పుడు కృష్ణాంజలి గారు ఏంటంటే కన్వీనియంట్ గా బీజేపీ మీద తోసేసి బీజేపీ ఏమి చేయడం లేదు, ఖచ్చితంగా ఆ ప్రణాళిక కట్టుబడే ఉంటది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సింది. ఓకే చూద్దాం. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా. తెలుగుదేశం జనసేన కూడా రేపు పొద్దున దోషులుగా నిలబడేటువంటి అవకాశం ఉంటదండి. ప్రజల ముందు బీజేపీతో పొత్తులోకి వెళితే అమరావతి రాజధాని విషయంలో తెలుగుదేశము జనసేన దోషులుగా నిలబడేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ఎందుకు నేను చెప్తున్నాను, జాగ్రత్త కోసం చెప్తున్నాను, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. జాగ్రత్త. మీరు బీజేపీతో పొత్తులోకి వెళితే నడుముకు 100 కేజీల బండ కట్టుకొని బావిలో దూకినట్టే. మీరు బావిలో దూకినట్టే మీ ఇష్టం. అమరావతి విషయంలో అందుకని శాంతిప్రసాద్ కమిటీ రికమెండేషన్ ప్రకారం వాళ్ళు చేయదలుచుకుంటే దాని ప్రకారం 2014 ఖర్చుల ప్రకారం 10,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి 5,000 కోట్లు. ఇవన్నీ మీరు శాంతిప్రసాద్ గారు మీరు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ ఉంది, బీజేపీ ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళు క్లారిటీగా ముందుకెళ్తారు. మాకు 3 రాజధానులు జనం నమ్ముతారా లేదా, జనం ఏమవుతారు అది వాళ్ళకి పొత్తులు చూద్దాం. వాళ్ళ ఎజెండా మీరు ఫెయిల్ అయ్యారు. ముందు బీజేపీతో పొత్తు పెట్టుకొని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యారు. మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి పునరాలోచించుకోండి మీరు అని సూచన చేస్తున్నారు. తెలుగుదేశము జనసేనకి మళ్ళీ మోసకారి అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి. మోసకారి బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, రాజధాని లేకుండా చేసింది బీజేపీ. మళ్ళీ పొత్తు పెట్టుకుంటే మీకు హామీ తీసుకోండి. మీరు శాంతిప్రసాద్ గారు బీజేపీ హామీ తీసుకోండి. మీరు ఎజెండాలో పెట్టారు కదా, మీరు ఎజెండా పెట్టారు కదా, మీరు అమరావతి రాజధాని పెట్టారు కాబట్టి మీరు బీజేపీ రాజధానికి నిధులు ఇస్తారని హామీ తీసుకొని కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆయన చెప్పండి. కృష్ణాంజలి గారు ఇస్తాను, ఒక్క నిమిషం.